కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముక్కుసూటి వ్యక్తి 40 సంవత్సరాలు ఒకే పార్టీ జెండాను ఒకే సిద్ధాంతాలను నమ్ముకున్న వ్యక్తిగా ఈయనను చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో నిలకడగా ఉన్న వ్యక్తులకు ఉన్నత పదవులు ఇచ్చి వారిని సత్కరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అదే కోవలో సామాన్య కార్యకర్త నుండి సర్పంచ్గా, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా, ఇప్పుడు కొప్పలవలమ రాష్ట్ర డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పైలా సాంబశివతో వైఎన్సీ ముఖాముఖి. పైల సాంబశివ గారు ముక్కుసూటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఉన్నత పదవులు, పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు అనేక పదవులను చేపడుతున్నారు. అందులో ముఖ్యంగా రౌతులపూడి గ్రామంలో శివగారికి రావడం అన్నది ఒక గొప్ప విషయంగా మేము చెప్పదలుచుకున్నాం. కనుక ఏంటంటే ఆయనతో ముఖాముఖి మాట్లాడడానికి, వైఎన్సీ న్యూస్ మాట్లాడడానికి ఇక్కడ రౌతులపూడి గ్రామం రావడం జరిగింది. సార్ లోపల ఉన్నారు, మాట్లాడి ఈ విషయం ఏంటన్నా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీరు ఇక్కడ ఎన్నో సేవలు రౌతులపూడి మండలంలో తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాల సీనియారిటీగా మీరు ఉండడం జరిగింది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే పార్టీకి ఉండడం అన్నది మీకు అక్కడ చినరాజప్ప గారికి సాధ్యమైంది, తర్వాత ఈ కాకినాడ జిల్లాలో మీకే సాధ్యమైంది చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామండి. మీరు సర్పంచ్గా, అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడిగా, ఇప్పుడేమో కొప్పల వెలమ రాష్ట్ర డైరెక్టర్గా మీకు ఈ చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన ఈ పదవిని బట్టి మీరు ఏ విధంగా హర్ష వ్యక్తం చేస్తున్నారు సార్? పార్టీ కట్టుబడి, పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని నాకు ఈ పదవిగా నాకు అనిపించిన విషయం అది. అయితే తెలుగుదేశం పార్టీ కట్టుబడి బతికున్నంతకాలం కూడా పార్టీలోనే కొనసాగుతానని ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ పదవి వల్ల మా కులంలో వెనకబడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి సహాయపడి పార్టీ విలువను పెంచాలని, దానికోసం శాయశక్తిగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మీ ముక్కుసూటి వ్యక్తితనానికి మీరు మంచి చేయడంలో ఎప్పుడు కూడా మంచి వైపే సపోర్ట్ చేస్తూ మంచికే మీరు ఎప్పుడు ముందు బాట వేశారు. అలాగే వచ్చే ఎలక్షన్లో కూడా మీ ప్రణాళికతో ఈ రౌతులపూడి మండలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారని ఆశిస్తున్నాం. అలాగే మీ యొక్క ప్రణాళికలో, మీ యొక్క అడుగుజాలలో మీ కుమారులు కూడా నడవడం జరుగుతుంది. వారికి ఇకల తర్వాత వచ్చే ఆదర్శానికి రౌతులపూడి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? పార్టీకి నన్ను నమ్ముకొని పార్టీ కూడా ఉంటే పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది. పార్టీ వల్ల మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని, మన మండలాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. మీరు ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో కీలకమైన నాయకులుగా మీరున్నారు. అంటే ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశారు, ఎంపీలను చూశారు. ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్న ఎన్టీఆర్ కాలం నుంచి కూడా ఈనాడు ఉన్న చంద్రబాబు నాయుడు కాలం, నెక్స్ట్ జనరేషన్ లోకేష్ గారిలో కూడా మీరు ఎంతగానో చురుగ్గా, వయసుతో సంబంధం లేకుండా మీరు ఎప్పుడూ రాజకీయంగా ఈ ముందడుగు వేయడానికి ఎప్పుడూ మీరు ముందడుగులో ఉన్నారు. కనుక ఏంటంటే మీరు ఇంకా ఎవరికి ఏ విధమైన, మీరు ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో కీలకమైన నాయకులుగా మీరున్నారు. అంటే ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశారు, ఎంపీలను చూశారు. ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్న ఎన్టీఆర్ కాలం నుంచి కూడా ఈనాడు ఉన్న చంద్రబాబు నాయుడు కాలం, నెక్స్ట్ జనరేషన్ లోకేష్ గారిలో కూడా మీరు ఎంతగానో చురుగ్గా, వయసుతో సంబంధం లేకుండా మీరు ఎప్పుడూ రాజకీయంగా ఈ ముందడుగు వేయడానికి ఎప్పుడూ మీరు ముందడుగులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో నేను సామాన్య కార్యకర్తగా నా జీవితం ప్రారంభించాను. ఇదే పార్టీలో నేను కొనసాగుతూ అనేక పదవులు అనుభవించడం జరిగింది. ఈ వేళకి రాష్ట్ర కమిటీలోనే నన్ను గుర్తించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి నాకు ఇవ్వడం నాకు ఎంతో ఆనందదాయకం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీమతి సత్యప్రభ రాజా గారికి మాకు భవిష్యత్తులో మా గ్రామాన్ని, మా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి ఆవిడ ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, మనం ముందుండడం జరిగింది. ఈ ఎమ్మెల్యే సత్యప్రభ గారి ఆదేశాల మేరకు, అలాగే నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మేము ఇంకా పార్టీని బలోపేతం చేయడంలో ఎంతో ముందుంటాం. అలాగే మా వంతు కృషి చేస్తాం. ఇంకా రాబోయే కాలంలో ఈ గ్రామ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో కూడా మేము అత్యధిక మెజారిటీని కనబరుస్తామని చెప్పేసి మన ముందు ఉన్న సీనియర్ నాయకులు సాంబశివ గారు చెప్పడం జరుగుతుంది. అలాగే మేము ఎప్పుడూ కూడా ఈ గ్రామాన్ని, మండలాన్ని, అలాగే ఈ ప్రాంతాన్ని కూడా వెనకబడిన ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో వైద్యం కానీ, విద్య కానీ, రోడ్డు వసతులు కానీ అన్నీ సమకూలంగా, సమానంగా
జాతి భేదాలు లేకుండా మేము ఎప్పుడు తోడ్పడతామని చెప్పేసి సీనియర్ నాయకులు సాంబశివరావు గారు తెలపడం జరిగింది. చూస్తున్నానండి వైఎన్సీ న్యూస్ కెమెరామ్యాన్ అనిల్తో నానిబాబు.